shape us, and avarana. మలమనగా ఏమి? What do you mean by mala? మన జీవితంలో తెలిసియో తెలియకనో అనేక విధమైనటువంటి యొక్క దోషములు చేస్తున్నాం. Knowing or unknowing, we are committing a number of mistakes in our life. కేవలం ఈ జన్మము నుండే కాదు, It is not merely in this birth. ప్రతి జన్మమునందు కూడాను అనేక తరముల నుండి కూడాను ఈ యొక్క దోషములు మనం ఆచరిస్తూనే వస్తున్నాం. Birth after birth, in many births, these mistakes are committed. కనుక ఈ దోషముల యొక్క మాలిన్యము తరతరముల నుండి యుగముల నుండి కూడాను మార్పు చెందక చిత్తం పైన చిత్రింపబడుతూ వచ్చాయి. The defects which are performed by the mind are imprinted on the chitta, birth after birth, accumulating over a period of time. ఈ అర్థమైన మాలిన్యం ఉండినప్పుడు మన యొక్క స్వరూపము ఏమాత్రం కూడా సుస్పష్టంగా గోచరం కాదు. When the dirt and dust accumulates on the mirror, we cannot get the reflection of our image clearly in the mirror. ఈ కారణము చేతనే మానవుడు తన స్వస్వరూపాన్ని తాను దర్శించుకోలేకపోతున్నాడు, గుర్తించుకోలేకపోతున్నాడు. That is the reason why man has not been able to get a view of his real self reflected in the mirror. ఈ మనస్సుని అర్థమునందు తన యొక్క నిజ స్వరూపాన్ని చూడలేకపోతున్నాడు. He has not been able to see his true form in the mirror of mind. కనుక ఈ అర్థములకు చేరినటువంటి మాలిన్యాన్ని శుద్ధపరచడానికి తగిన కృషి చేయాలి. Therefore, we have to make efforts to cleanse this mirror from the dust. అయితే ఇది ఏ విధంగా చేయాలి? How can we do it? దీనిని చేసేటువంటి ఉపాయం ఏంటి? What is the method of doing it? ఏ మార్గం అనుసరించి ఇది పరిశుద్ధం కాగలదు? What path should we follow to purify this mind? ఇది మానవుని యొక్క ఆహార విహారముల చేత ఇది పరిశుద్ధం గావించుకోవచ్చు. By proper food and habits, you can cleanse and purify the mind. ఫాస్ట్ ఇస్ ఫాస్ట్, గడిచిపోయేది గడిచిపోయేది. Fast is fast. కానీ వర్తమానం నుండి అయినప్పుడు మన పవిత్రమైనటువంటి యొక్క మార్గంను అనుసరించి దీనిని పరిశుద్ధపరిచేటువంటి యొక్క ప్రయత్నాలకు కోరుకోవాలి. At least in the present, we should undertake such actions which will help us to cleanse and purify the mind. యువకులైనటువంటి విద్యార్థులు పరిశుద్ధమైన దోషరహితమైనటువంటి ఆహారమును భుజించాలి. Students who are youth should partake pure and faultless food. ఎటువంటి పరిస్థితులు ఎందైనప్పుడు మనము దోషంతో కూడినటువంటి ఆహారము స్వీకరించాలి. Under whatever circumstances be it, we should not partake faulty and defective food. పిచ్చం దేహార్థం, వస్త్రం విధానం. మనకు ఇచ్చినటువంటిది ఆహారము దేహరక్షణకై. Food is given for the protection and sustenance of body. కానీ దేహములకు కొన్ని అనారోగ్యములు కలిగించేటువంటి ఒక ఆహారము ఇది సరైన ఆహారం కాదు. But we should not take such food which causes ailments for the body. దీన్ని భగవద్గీత యందు పాత శుద్ధి పదార్థ శుద్ధి అత్యవసరం అన్నాడు. The same thing has been described in Bhagavad Gita as the purity of the vessel, purity of cooking, and purity of the cook. ఈనాడు మనం భుజించేటువంటి యొక్క పదార్థములు ప్రేమకు కొన్ని పరిమితములు చేరి ఉంటాయి. But the worldly love is under certain conditions. ఈ పరిమితమైనటువంటి యొక్క ప్రేమను పరిమితమైన దాంట్లోనే మనం ప్రవేశపెట్టాలి. The worldly love which is under certain limits has got to be used under certain limitations. సత్యాన్వేషణ, Search for truth. నిన్న చెప్పాను. Bhagavan said ఈ yesterday. యొక్క సత్యాన్వేషణ, సత్యానికి కూడా అన్వేషణ ఎందుకు అని. Why do you search for truth? Why? మరొక తూరి జ్ఞాపకం చేస్తున్నా మీకు. Bhagavan reminds you again. మనం కన్నులతోనే భార్యను చూచారు, తల్లిని చూచారు, బిడ్డను చూచారు. With your eyes you have seen your mother, the wife, చూచిన and your కన్నులు daughter. ఒకటే అయినప్పటికీ It is the same eye that ఎవరిని sees. ఏ విధంగా చూడాలి అనేటువంటిది మనం డిస్క్రిమినేషన్ చేయాలి. Here we should exercise our discrimination faculty. In what way you should look at తల్లిని them. గౌరవమైనటువంటి రీతిగా You should look at your mother with మాతృభక్తితో respect. ఆమెను దృష్టితో చూడాలి. You should look at your mother with all the respect and motherly feeling. ఆమె మాతృదేవి, She is God. దేవితో సమానంగా మనం చూడాలి. She is the goddess of our life. భార్యను మోహంతో చూడాలి.
wife, you look at her with attachment. బిడ్డను వాత్సల్యంతో చూడాలి. You look at your daughter with all ఈ the love. వాత్సల్యం అనేటువంటిది బిడ్డకును ఆనందాన్ని అందిస్తుంది, తల్లికిని ఆనందం చేకూరుస్తుంది. And this sort of affection will make your mother and daughter కనుక feel ఈనాటి happy. దృష్టిని మీరు చక్కగా కంట్రోల్ చేసుకోవాలి. Therefore, you should control your looks. మీరు వేరుగా భావించకండి. ఈనాటి యువకుల లోపల కొన్ని రకమైనటువంటి ఏ విధంగా ప్రారంభమవుతాయి. Among youngsters, how they begin. ఒక కాలేజీకి మీరు పోతారు. You go to a college. ఈ కాలేజీలో కో ఎడ్యుకేషన్ ఉంటుంది. It's a co-education college. స్త్రీలు పురుషులు ఇరువురు చేరి ఉంటారు. Boys and girls are there. అయితే చేరటం తప్పు కాదు. There's nothing wrong about it. కానీ ఎప్పుడది తప్పు కాదు? When? ఇరువురి ఇంద్రియమును నిగ్రహించుకున్నప్పుడు అది తప్పు కాదు. So long they have control, nothing wrong కానీ there. ఈనాడు మన ఇంద్రియాలు బ్రేక్లెస్ కారుగా ఉంటున్నాయి. Today, it's like a brakeless car. అలాంటి సమయం లోపల ఈ కో ఎడ్యుకేషన్ లో మనం చేరకూడదు. So long the life is a brakeless car without control of senses. We ఏదో should ఒక not సమయం join లోపల in situation. మన దృష్టి ప్రసరిస్తుంది. And we go on looking at people in somewhere or other. మొట్టమొదట చూపుతో ప్రారంభమవుతుంది. First it starts with looking. ఈ చూపుతో ప్రారంభమైనటువంటిది నవ్వులతో అభివృద్ధి అవుతుంది. Looking will be followed by smiling. ఈ నవ్వులతో స్మైలింగ్ తో అభివృద్ధి అయినప్పుడు తిరిగి టాక్ తో మరి ఎంటర్ అవుతుంది. Smiling will lead to talking. తరువాత రైటింగ్ తో ప్రారంభమవుతుంది. Talking will take you to writing. తరువాత ఫ్రెండ్షిప్ గా బయలుదేరుతుంది. Writing will end up in friendship. ఫిఫ్త్ అనేటువంటిది రిలేషన్షిప్ గా పోతుంది. And then final step, relationship. ఈ రిలేషన్షిప్ ఏది మూల కారణము? What is the main cause for it? చూపే. It's only our look that is beginning. అందువల్లనే So సూరదాస్ చెప్పాడు, Surdas said, కన్నుండి గ్రుడ్డులై కళ్యాణకరమైన నిరూపు దర్శింప నేరరైరి. though they have ఓ eyes, భగవంతుడా, అందరికీ కన్నుంటున్నాయి. oh God, all have eyes. కానీ ఆ కన్నులతో నిన్ను చూడగలుగుతున్నారా? With those eyes they don't look at you. వికారములంతా చూడగలుగుతున్నారు. They see all dirty things. వికృతమైనటువంటి జీవితాన్ని భావిస్తున్నారు. They have a narrow way vision. కనుక నీ యొక్క దృశ్యమును చూచేటువంటి కన్నులే నాద కన్నులు. They are only the true eyes that look at you, that watch you. చెవులు ఉన్నాయి. We have ears. ఈ చెవులంతా కూడా ఊరివారి శుద్ధులంతా వింటున్నాయి, కానీ దైవ చరిత్రలు వినడానికి ప్రయత్నించటం లేదు. The ears listen to the gossip, vain talk, but not glory of God. కనుకనే మన చెవులు ఏ విధంగా ఉండాలి? How should be our ears? మంచి సత్శ్రవణం చేయాలి. Ears listen to good things మంచి only. పవిత్రమైనటువంటి దివ్యమైనటువంటి యొక్క భావములు వినాలి. Ears should listen to sacred ప్రపంచం thoughts. యొక్క సందేశాన్ని